సో ICAI ఓకే, మీకు జస్ట్ ఇది కూడాను ఫస్ట్ ఇట్లా షేర్ చేస్తుంటాను, తర్వాత బ్రౌజ్ చేయండి మీరు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్సు. సో ఇట్ ఇస్ ఎ వండర్ఫుల్ కోర్స్. Institute of Chartered Accountancy. ఇతను ప్రెసిడెంట్ చార్టర్. వీళ్ళు ఎప్పుడు కూడాను సిఏ కంప్లీట్ చేసిన వాళ్ళు ఆ పేరుకు ముందుగా సిఏ అని పెట్టుకుంటారు, సిఏ నిహార్ అంట. ఇంకా వాళ్ళ యొక్క ఫస్ట్ నేమ్ ఇవన్నీ కూడాను అంటే ఇంటి పేరు లాస్ట్ నేమ్ చివరికి పెట్టుకుంటారు. అబౌట్ చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్స్, రైట్. 1949 లో స్టార్ట్ అయింది ఇది ఇన్స్టిట్యూట్. ఇది చట్టం చేత సృష్టించబడినది. హలో హలో మేడం. ఓకే మేడం, ఓకే మేడం, సరే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నేను రేపు వచ్చినప్పుడు ఇస్తాను మేడం, థ్యాంక్ యూ. Okay, the Institute of Chartered Accountants of India is a statutory body established by an act of parliament. పార్లమెంటు చేత సృష్టించబడిన సిస్టమ్ అన్నమాట ఇది, ఒక వ్యవస్థ. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇది ఎవరి కంట్రోల్లో ఉంటుందంటే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నడుస్తుంది. ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ ప్రొఫెషనల్ బాడీ అంట, లార్జెస్ట్ ప్రొఫెషనల్ బాడీ ప్రపంచంలోనే. ఓకేనా. సో ఇండియన్ ఎకానమీకి అద్భుతమైన సేవలు అందిస్తుంది ఇది. ఓకే, సో ఇది ఒక కౌన్సిల్ చేత మేనేజ్ కాబడుతుంది. చార్టర్డ్ అకౌంటెంట్స్ యాక్ట్ 1949, చార్టర్డ్ అకౌంటెంట్ రెగ్యులేషన్స్ 1988, ఈ వీటి యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారము నడపబడుతుంది. మొత్తం ఈ కౌన్సిల్లో 40 మంది మెంబర్లు ఉంటారు. వాళ్ళు అందులో 32 మెంబర్స్ చార్టర్డ్ అకౌంటెంట్స్ చేతనే ఎలక్ట్ చేసుకోబడతారు. మిగతా 8 మంది సెంట్రల్ గవర్నమెంట్ చేత, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అంటాం కాగ్, అథవా ఆ సంస్థ చేత, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ చేత, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ చేత, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ చేత ఎన్నుకోబడతారు, నామినేట్ చేయబడతారు. అంటే 40 మంది కౌన్సిల్లో 32 మంది అన్నమాట. వీళ్ళంతా కలిసి అధునాతన మార్పులను దృష్టిలో పెట్టుకొని కోర్సుని ఎప్పటికప్పుడు నవీకరణ చేస్తూ ఉంటారు. ఓకే, ఇది సో ICAI at glance. ICAI at glance, right? Okay. Institute of Chartered Accountants of India 1949. Our mission, దీని యొక్క మిషన్ ఏంటంటే ఇండియన్ అకౌంటెన్సీ ప్రొఫెషన్ లో ప్రపంచమంతా నమ్మదగ్గ వరల్డ్ క్లాస్ ఫైనాన్షియల్ కాంపిటెన్సీస్, ప్రపంచ లెవెల్ అంటే ప్రపంచ స్థాయిలో ఆర్థిక పరమైన అంశాలలో శిక్షణ ఇవ్వడానికి, మంచి పరిపాలన లేదా ఒక పోటీతత్వంతో కూడిన నైపుణ్యాలను పెంపొందించడానికి ఈ ఇన్స్టిట్యూట్ పాటుపడుతుంది. ఓకే, సో 1949లో స్టార్ట్ చేయబడింది. రాజ్యాంగం దీన్ని 1950లో అడాప్ట్ చేసుకుంది. సో టోటల్ గా చూడండి 265K అంటే 2,65,000 మంది ఇప్పటికీ చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్స్ చేస్తున్నారు. 2,65,000 మంది. ఓకే, సో వీళ్ళు చార్టర్డ్ అకౌంటెంట్స్ ఎక్కడెక్కడ సేవలు చేస్తున్నారంటే రాజకీయంలో ఉన్నారు, న్యాయ రంగంలో ఉన్నారు, ప్రభుత్వంలో ఉన్నారు, వ్యవసాయ రంగంలో ఉన్నారు, పెద్ద స్థాయిల్లో పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ లో ఉన్నారు, NGO ఆర్గనైజేషన్స్ లోనూ ఉన్నారు. సో ప్రొఫెషన్ is dominated by small firms.
చిన్న చిన్న వ్యాపార సంస్థలు కన్సల్టెన్సీ సర్వీసెస్ పెట్టుకున్నారనమాట చిన్నగా. సో వీళ్ళు పెద్ద వ్యాపార సంస్థలకు చిన్న వ్యాపార సంస్థలకు అందరికీ కూడాను సేవలు చేస్తున్నారు. ఓకేనా? దీన్ని ఒక జాతిని నిర్మించడంలో ఒక ప్రధానమైన భాగస్వామిగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐసిఐని చూస్తుంది. ఓకే, టోటల్ గా వ్యవస్థాపనంగా చూస్తే ప్రాంతీయ కార్యాలయాలు 5 ఉన్నాయి, బ్రాంచెస్ 163, చాప్టర్స్ విదేశాలలో 30 ఉన్నాయి. మెంబర్షిప్ అంటే సిఏ అయిపోయిన వాళ్ళు 2,65,000 మంది మాత్రమే ఉన్నారు. ఇప్పుడు చేస్తున్న వాళ్ళు 8,21,000 మంది ఉన్నారు. 8,21,000 మంది. ఓకే, ఐసిఐ ఎడ్యుకేషన్ ఫంక్షన్. సో అప్లికేషన్ ఫామ్స్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ మనం రిజిస్టర్ చేసుకోవాలి. స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, తర్వాత సిలబస్, వివిధ రకాల ఫంక్షన్స్ అన్నమాట. సిలబస్ డిఫైన్ చేయడము, బుక్స్ పబ్లిష్ చేయడము, క్లాస్ రూమ్ ఎడ్యుకేషన్ కండక్ట్ చేయడము, విద్యార్థుల యొక్క సందేహాలను నివృత్తి చేయడము, పరీక్షలను ఆన్లైన్ పేపర్ బేస్డ్ 2 రకాల పరీక్షలు నిర్వహించడము, స్టూడెంట్ యొక్క ప్రతిభను ఎప్పటికప్పుడు వాళ్ళ నిర్ధారణ చేయడము, తర్వాత ప్రతి స్టూడెంట్ ఆర్టికల్షిప్ 2.5 years ఆర్టికల్షిప్ ఉంటుంది. అంటే చార్టెడ్ అకౌంటెంట్ దగ్గర పనిచేస్తూనే సిఏ పూర్తి చేయాల్సి ఉంటుంది. తర్వాత చందా కట్టాల్సి ఉంటుంది, ఎగ్జామ్ ఫీజు పే చేయాలి, వర్చువల్ క్లాసెస్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడాను ఎడ్యుకేషన్ ఫంక్షన్ కింద వస్తాయి. ఇక రెగ్యులేటరీ ఫంక్షన్ ఏమంటే ఏదైనా కంప్లైంట్స్ వస్తే ఆ కంప్లైంట్స్ ను ఇన్వెస్టిగేట్ చేయడము, కోడ్ ఆఫ్ ఎథిక్స్ అంటే నీతిబద్ధంగా ఎట్లా చార్టర్డ్ అకౌంటెంట్స్ ఉండాలి అంటే డాక్టర్లు ఏ రకంగా నీతిబద్ధంగా ఉండాలని ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ మెడికల్ అంటే ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్ ఏ రకంగా నిర్దేశిస్తుందో చార్టర్డ్ అకౌంటెంట్స్ కూడా నీతి నియమాలతో ఉండాలని కోడ్ ఆఫ్ ఎథిక్స్ ను ఇది ఏర్పాటు చేస్తుంది. ఓకే, క్వాలిటీ రివ్యూ బోర్డు ను ఏర్పాటు చేసి నాణ్యమైన సేవలకు సంబంధించి ఏ రకంగా చేయాలి, ఎలాంటి వాటిని నాణ్యమైన సేవలు అంటారని సిఫార్సులు చేసే కార్యక్రమాలు కూడా చేస్తుంది. మెంబర్స్ ఎప్పటికప్పుడు మార్గనిర్దేశనం చేసి వాళ్ళు సక్రమమైన పద్ధతిలో ప్రభుత్వానికి ప్రజలకు అన్యాయం చేయకుండా నీతిబద్ధంగా సేవలు అందించడానికి ఎప్పటికప్పుడు మార్గనిర్దేశనాలు గైడ్ లైన్స్ ఫార్వర్డ్ చేస్తుంటుంది. అదొక్కటే కాదు, క్రమశిక్షణ పరమైన విధులు కూడా నిర్వర్తిస్తుంది. అంటే చట్టం ప్రకారం ప్రతి సిఐ పైన ప్రతి ఒక్కరూ కూడాను ప్రమాణం చేసి నీతిబద్ధంగా ఉంటానని చెప్పాలి. దానికి వ్యతిరేకంగా ఏమైనా చేస్తే వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఓకే, మేనేజ్ అండ్ ఒక కమిటీ ఉంటుంది, డిసిప్లినరీ కమిటీ, బోర్డ్ ఆఫ్ డిసిప్లైన్. వీళ్ళు సివిల్ కోర్టుకు ఉండే అధికారాలని వీళ్ళు కలిగి ఉంటారు. సివిల్ కోర్ట్ ఓకే 1908 కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ సిపిసి సివిల్ ప్రొసీజర్ అన్నమాట, సివిల్ ప్రొసీజర్ కోడ్. దాని ప్రకారము ఎవరైనా తప్పు చేస్తే లేదా అతిక్రమిస్తే నిబంధనలను వాళ్ళపైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ రకంగా వివిధ రకాల విధులను ఐసిఐ నిర్వహిస్తుంది. సో ఇంతకు ముందే మనం డిస్కస్ చేసుకున్నాము, విద్యను అందిస్తుంది, డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటుంది, ప్రభుత్వానికి విధానపరమైన విషయాలలో రికమెండేషన్ సిఫార్సులు చేస్తుంది, ప్రతి ఒక్క చార్టర్డ్ అకౌంటెంట్ ప్రమాణాలకు తగ్గట్టుగా వ్యవహరించాల్సేలా చూస్తుంది, ఎప్పటికప్పుడు అకౌంటింగ్ ప్రమాణాలు అకౌంటింగ్ స్టాండర్డ్స్ ను ఫార్ములేట్ చేస్తుంది, ఈ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ను ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ బేస్ చేసుకొని ఫార్ములేట్ చేస్తుంది. ఓకేనా, ఎప్పటికప్పుడు నీతిబద్ధంగా ఉండటానికి నైతిక ప్రమాణాలను ఏర్పాటు చేస్తుంది, కంటిన్యూగా వృత్తిపరమైన విద్యను అందిస్తూ ఉంది. ఓకే, కండక్టింగ్ పోస్ట్ క్వాలిఫికేషన్ కోర్సెస్, సిఏ అయిపోయిన తర్వాత కూడాను
కొన్ని సర్టిఫికేట్ కోర్సెస్, డిప్లొమా కోర్సెస్ కూడా స్పెషలైజ్డ్ కోర్సెస్ అందిస్తూ ప్రతి ఒక్క వ్యక్తిలోనూ కెపాసిటీని బిల్డ్ చేసేలా ఈ సంస్థ నిరంతరం కృషి చేస్తుంది. విదేశాల్లో కూడాను 30 చాప్టర్స్ ఉన్నాయి. అందులో 8 చాప్టర్లు మిడిల్ ఈస్ట్ లో ఉన్నాయి, మిగతావి వేరే దేశాల్లో ఉన్నాయి. మీరు చూస్తే ప్రపంచ పటం ఇక్కడ ఎక్కడెక్కడ ఉంది అనేది మీకు ఇక్కడ ఓవర్సీస్ అన్నమాట. రైట్, చూస్తే చూడండి, ఆస్ట్రేలియాలో ఉంది, ఏషియాలో ఇండోనేషియా, థాయిలాండ్, సింగపూర్. అదే మిడిల్ ఈస్ట్ లో అబుదాబి, బహ్రెయిన్, బొత్స్వానా, దోహా, దుబాయ్, నైజీరియా, జెడ్డా, రియాద్, కువైట్, సౌదీ అరేబియా, ఓమన్, కెన్యా, జాంబియా, ఉగాండా, యుఏఈ, టాంజానియా. ఇక్కడ కూడాను సిఏ చేసే పిల్లలు ఉన్నారు. అక్కడ చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్సులు ట్రైన్ అప్ చేస్తుంది. ఆస్ట్రేలియా కాంటినెంట్ లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, బ్రిస్బేన్, పోర్ట్ మోర్స్బీ, పాపా న్యూ గినియా, ఆస్ట్రేలియా ఇవి. ఓకేనా. ఏషియాలో ఇండోనేషియా, థాయిలాండ్, బ్యాంకాక్, సింగపూర్. యూరోప్ లో లండన్, నెదర్లాండ్స్. నార్త్ అమెరికాలో న్యూయార్క్ లోను, బ్రిటిష్ కొలంబియాలో. ఇది యుఎస్ఏ శాన్ ఫ్రాన్సిస్కోలో, కెనడా టొరంటోలో కౌన్సిల్. ఇది 40 మంది ఉంటారు. అందులో 32 మంది సిఏల చేత ఎన్నుకోబడతారు, 8 మంది నామినేట్ చేయబడతారు. కమిటీలు ఉంటాయి, స్టాండింగ్ కమిటీస్, నాన్ స్టాండింగ్ కమిటీస్. ఇది ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను మీకు. ఇందులో ఉండే వాళ్ళు 3 ఇయర్స్ ఉంటారు. స్టాండింగ్ కమిటీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ, ఫైనాన్స్ కమిటీ, ఎగ్జామినేషన్ కమిటీ. మీరు సిఏ అయిపోయిన తర్వాత ఇట్లాంటి వాటిలో కూడాను మీరు ఉండొచ్చు, కంటిన్యూగా వర్క్ చేస్తూ. ఇన్స్టిట్యూషనల్ ఫంక్షన్స్ ఇవి. ఓకే, చూడండి ఎవరికి సలహాలు ఇస్తుంది. మీరు కూడా చార్ట్ అకౌంటెంట్ గా కాగ్, కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాకు సలహాలు ఇస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అంటే ఆర్థిక శాఖ మంత్రికి, కంపెనీ వ్యవహారాల శాఖ మంత్రికి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు, సెబీకి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కు, ఐఆర్డిఏ ఇన్సూరెన్స్ కంపెనీల అథారిటీకి, కేంద్ర ప్రభుత్వాలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు, తర్వాత పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ డిపార్ట్మెంట్ ఉంది, దానికి అన్నిటికీ కూడాను ఈ ఐసిఐ సలహాలు ఇస్తుంది. ఎవరైతే చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్స్ అయిపోతారో వాళ్ళంతా కూడాను దేశానికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలను ఎక్స్పర్ట్స్ అవుతారు వాళ్ళు. ఓకే, ఇది మొత్తం ఎప్పటికప్పుడు సిలబస్ ను రివైజ్ చేస్తుంది. ప్రపంచంలో జరిగే మార్పులకు తగ్గట్టుగా ఫైనాన్షియల్ అకౌంటింగ్ లో మార్పులకు తగ్గట్టుగానే సిలబస్ ను డిజైన్ చేసి తాజా సమాచారంతో విద్యార్థులు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా తయారయ్యేలా చేస్తుంది. ఓకేనా. సో చూడండి, చట్టాలను రూపుదిద్దడంలో కూడా హెల్ప్ చేస్తుంది ఈ ఇన్స్టిట్యూట్. ఇన్కమ్ ట్యాక్స్ లాస్, కాంపిటీషన్ లా, కంపెనీ లా, క్యాపిటల్ మార్కెట్ లో నిబంధనలకు సంబంధించి, కంపెనీల యొక్క గవర్నెన్స్ కి సంబంధించి. ఓకేనా. రైట్, WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఓకే, తర్వాత జిఎస్టికి సంబంధించి, తర్వాత ఆర్థిక వాణిజ్యపరమైన లేదా ఆర్థిక పరమైన అంశాలలో సలహాలు ఇస్తుంది, హెల్ప్ చేస్తుంది. నిబంధనలను ఏర్పాటు చేయడంలో, డ్రాఫ్టింగ్ చేయడంలో కూడాను హెల్ప్ చేస్తుంది. సిఏలో ట్రైనింగ్ ఇస్తుంది వివిధ రకాల బ్రాంచ్ల ద్వారా, ఈ లెక్చర్స్ ద్వారా, వీడియో లెక్చర్స్, వెబ్ కాస్టింగ్ ద్వారా కూడా. వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అకౌంటింగ్ ఎగ్జామినేషన్ నెట్వర్క్స్. అతి పెద్ద ఎగ్జామ్ నెట్వర్క్ ఉంది. ఆన్లైన్ లో కండక్ట్ చేస్తారు, ఆఫ్లైన్ లో కండక్ట్ చేస్తారు. సంవత్సరానికి 2 సార్లు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్స్ కూడా హై స్టాండర్డ్ లో ఉంటాయి, నీతి నియమబద్ధంగా ఉంటాయి. ఎవరు కూడాను మోసాల ద్వారా ఎగ్జామ్ పాస్ అవడం అంటూ ఉండదు. అంత పవర్ఫుల్ గా వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఓకే, సిపెక్. సో ప్రొఫెషనల్ సర్వీసెస్ రెండర్ చేయడంలో ఎంతో కష్టపడుతుంది ఇది.
Chartered accountant is a synonymous with excellence in services. More than 7,500 CPE programs are held annually by CPE organizing units. Adi hello na avuna ఓకే. సో ఆ రకంగా ఎన్నో హెల్ప్ చేస్తుంది. ఇట్లాంటి ఆర్గనైజేషన్ లో మీరంతా భాగస్వాములు కావాలని నేను ఆశిస్తున్నాను. వండర్ఫుల్ ఆర్గనైజేషన్ ఇది. సో మనము రేపు మరొక సంస్థ గురించి డిస్కస్ చేస్తాము. దయచేసి మీరు ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పంపిస్తాను. తర్వాత ఐసిఏకి సంబంధించి ఏం చేయాలి, ఏమేమి ఉంటాయి వీటిలో, ఇవన్నీ కూడా డీటెయిల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సమయాభావం వల్ల మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను ఈరోజు. మీరు ఎప్పుడైనా కూడా డౌట్స్ అడగొచ్చు. మీకు 1 hour టైం ఉంటుంది. ఆ టైంలో మీరు ఏ విషయమైనా, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కెరీర్. మీరు కెరీర్ నిర్మించుకోవాలి. ఒక ఇల్లు కట్టడానికి ఇల్లు కట్టే వ్యక్తి ఎట్లాంటి ప్రయత్నాలు చేస్తాడో మీరు కూడా అలాంటి ప్రయత్నాలే మీ కెరీర్ ను బిల్డప్ చేసుకోవడానికి చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. See you tomorrow at same time, my dear students.